హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో కాగ్నిజెంట్ జెన్సీ ఎగ్జామ్కి మీలో ఎవరైనా అప్లై చేసుంటే దిస్ వీడియో కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఈ వీడియోలో ఏంటంటే యాప్టిట్యూడ్లో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ కాగ్నిజెంట్ ప్యాటర్న్ లైక్ అసలు ఏమేమి ఉంటాయి, కమ్యూనికేషన్ ఉంటుంది, తర్వాత టెక్నికల్ ఉంటాయి, టెక్నికల్లో జావా పైథాన్ క్లస్టర్స్ అసలు ఏముంటాయి, తర్వాత ఇంటర్వ్యూ ఎలా అవుతుంది, ఆన్లైన్ ఆఫ్లైన్, తర్వాత యాప్టిట్యూడ్, అవన్నీ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఇంక్లూడింగ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. లైక్ ఐవ్ గివెన్ కాగ్నిజెంట్ ఎగ్జామ్ లైక్ మేబీ 2 to 3 months ago. సో అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, అసలు ఏ సెగ్మెంట్స్ ఇచ్చారు, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఐ హావ్ మేడ్ పార్ట్ 1 ఆఫ్ కాగ్నిజెంట్ జెన్సీ ఎగ్జామ్. సో దట్ వీడియో లింక్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో మీకు ఐడియా లేదు అంటే ఈ వీడియో తర్వాత యూ కెన్ చెక్. ఈ వీడియోలో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ డిస్కస్ చేసుకుందాం. తర్వాత యూ కెన్ చెక్ దట్ వీడియో, మీకు ప్యాటర్న్ మీద మంచి ఐడియా వస్తుంది. క్లియర్? ఫైన్. సో మనకేమిచ్చారు, 38% ఆఫ్ 4500 మైనస్ 25% ఆఫ్ సమ్ ఎక్స్ ఈక్వల్ టు 1640. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏం లేదు, లిటరల్ గా ఇది ట్రాన్స్లేట్ చేయండి. 38%, దాన్ని మనం ఎలా రాస్తాం, 38/100% కాబట్టి మనం డివైడెడ్ బై 100 చేసాం. ఆఫ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ కదా, ఆఫ్ 4500. ఓకే, మైనస్ 25%. 25% అంటే ఏంటి, అఫ్ కోర్స్ 1/4. మనకు తెలుసు 25% అంటే 1/4. అలా అయినా రాయొచ్చు, లేదంటే సేమ్ అక్కడ ఇచ్చినట్టే 25/100 అని రాసుకోండి. 25 1 25 4. ఓకే, ఏదైనా ఒకటే. ఆఫ్ ఎక్స్ ఓకే ఈజ్ ఈక్వల్ టు 1640. అంతే, మీకు ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది, సాల్వ్ చేసుకోవడమే. ఓకే, సో 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్. 38 into 45 minus x by 4 is equal to 1640. ఓకే, ఇప్పుడు 38 into 45 into 4 ఎల్సిఎం, డినామినేటర్ దీనికి ఏం లేదు కాబట్టి 4 ఎల్సిఎం తీస్తే 4 వస్తుంది కదా. సో డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 అనుకున్నాం. సో ఎల్సిఎం తీస్తే 4 వస్తుంది కాబట్టి 38 into 45 into 4 మైనస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ బై 4 క్యాల్సియం 1 క్యాల్సియం ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు 1640. అంతే. ఓకే, సో ఎలా రాస్తాం, 38 into 45. యాక్చువల్లీ ఎగ్జామ్లో మీరు స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ బిగినర్స్కి కూడా కొంచెం అర్థం అవ్వాలి అని చెప్పి ఐఎమ్ రైటింగ్ ఆల్ ది స్టెప్స్. లేదంటే మీరు సింపుల్గా ఎగ్జామ్లో ఒక స్టెప్లోనే యూ కెన్ సాల్వ్ ఇదంతా. ఓకేనా, అది మీ ఇష్టం. బట్ యా, ఇంటూ 4 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1640 ఇంటూ 4. ఓకే, ఎగ్జామ్లో ఇన్ని స్టెప్స్ చేయకండి, మీకు టైం వేస్ట్ అవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ వై ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. సో ఈ ఎక్స్ మైనస్ ఉంది కాబట్టి టేక్ ఇట్ దట్ సైడ్ అండ్ దిస్ వన్ బ్రింగ్ ఇట్ దిస్ సైడ్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ తీసుకొచ్చినా సరే ఇక్కడ ఇంటూ 4, ఇక్కడ ఇంటూ 4 ఉంది కదా. సో 4 అనేది కామన్ గా ఉంది. సో నేను ఆ కామన్ గా ఉన్న 4 ని కామన్ తీస్తున్నాను. ఓకే, సో దట్ క్యాలిక్యులేషన్ కి ఈజీ అయ్యేలాగా. 38 ఇంటూ 45, ఇది ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది కదా, సో మైనస్ 1640. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అటువైపు వెళ్ళి ప్లస్ ఎక్స్ అవుతుంది. అంతే. సో 38 ఇంటూ 45 చేస్తే ఎంత వచ్చింది, 38 45, 8 5 40 0 4, 5 3 15, 8 4 32, 5 6 7 51 1 5 4 3 12 plus 5 17. So 4 into 1710 minus 1640. How do you write 110 minus 40 and the 70 kada? So 70 into 4, which is 280. So 280 will be the answer. క్లియర్? మీరు ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు 8 ఓన్లీ యూనిట్ డిజిట్స్ మాత్రమే చూడండి, మీకు ఈజీగా అవ్వడానికి. ఇక్కడ వరకు వచ్చింది ఓకే, యూనిట్ డిజిట్స్ మాత్రమే చూడండి. 8 5 ఎంత 40. సో యూనిట్ డిజిట్ లో లాస్ట్ లో ఏమొస్తుంది, 0 వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు 0 మైనస్ దిస్ 0 ఎంత 0. సో ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ చేస్తే మీకు ఎంత వచ్చింది, 0 వచ్చింది యూనిట్స్ ప్లేస్ లో. 4 ఇంటూ దట్ 0 చేసిన యూనిట్ ప్లేస్ లో 0నే వస్తుంది. తర్వాత ఏదైనా వాల్యూ రానివ్వండి, లాస్ట్ లో అయితే 0 రావాలి కదా, ఇక్కడ 280 దగ్గర వచ్చినట్టు. అండ్ ఇక్కడ ఆప్షన్స్ లో 0 ఎక్కడ ఉంది, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఓకే, అండ్ ఇంకొకటి మిస్టేక్ ఎక్కడ చేస్తారు, ఇంత ఈక్వేషన్ ఉంది కదా, ఏం సాల్వ్ చేయాలి. బోర్డమస్ రూల్ ప్రకారం ఎప్పుడు మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి సబ్ట్రాక్షన్ కన్నా. అందుకు ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేశారు, ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేశారు, ఆ తర్వాత ఆ రెండు వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేశారు. ఓకేనా, ఫైన్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. So a rectangular carpet has an area of 120 square meters and a perimeter of 46 meters. Find the length of its diagonal. How do we draw a rectangular carpet? So we draw it in this way. We have length and breadth parameters. I mean వాటికి రిలేటెడ్ ఫార్ములాస్ అండ్ అలా ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ లెంత్ అండ్ బ్రెత్ లేదు. ఓకే, బట్ రాసుకుందాం. ఇది లెంత్ అవుతుంది, బ్రెత్ అవుతుంది. డయాగ్నల్ అని అడిగారు. డయాగ్నల్ అంటే ఏంటి, దిస్ వన్ కదా. ఓకే, సో దిస్ విల్ బి ద డయాగ్నల్. ఇది మనల్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏరియా ఉంది. హౌ కెన్ వి రైట్ ఏరియా, లెంత్ ఇంటూ బ్రెత్ ఈక్వల్ టు ఏరియా కదా.
Okay, so length into breadth equal to area, which is 120 meters square. That we were given. Next, 2 into L plus B, which is the perimeter of the rectangle. That we were given as 46. ఇప్పుడు మనల్ని డయాగ్నల్ అడుగుతున్నారు. How do we solve this? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ L ఇంటూ B ఈక్వల్ టు 120 కదా, L ఈక్వల్ టు 120 బై B. అలా మీరు చేసి ఈ L వాల్యూ యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్. సో 2 ఇంటూ 120 బై B plus b is equal to 46. ఇలా అయినా మీరు సాల్వ్ చేయొచ్చు. 2 1s are 2 23s are. So 120 by b plus b is equal to 23. This takes a longer steps or whatever. చాలా లాంగ్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకే approach లో వెళ్ళగలం. ఎలా మనం చూడగలం? నేను మీకు ఆల్రెడీ చాలా సార్లు ఐ హావ్ టోల్డ్ దట్ ఎప్పుడైనా మనకి a ప్లస్ b ఏ బి అలాంటి పారామీటర్స్ ఉన్నాయి. లైక్ ఏబి ఒకటి, ఏ ప్లస్ బి ఒకటి, తర్వాత ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఒకటి, ఇలాంటివి పారామీటర్స్ ఏమైనా ఈ 2 ఇవ్వచ్చు, లేదా ఈ 2 ఇవ్వచ్చు, లేదా ఇది ఇవ్వచ్చు. అలా ఏమైనా 2 పారామీటర్స్ అయినా అట్‌లీస్ట్ కనిపిస్తున్నాయి మనకి అన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనం ఫస్ట్ ఐడియా రావాల్సిందది. ఓకే. మనకి ఇలా చేస్తే ఆన్సర్ వచ్చేస్తదని తెలిస్తే ఈజీగా చేసేయగలం. పెద్ద టైమే పట్టదు. కానీ అలానే చేయాలి అని మనకి ఐడియా ఎలా రావాలి? ద మోర్ ప్రాబ్లమ్స్ వి ప్రాక్టీస్ ఇస్ ద మోర్ ఐడియా వి గెట్. ఓకే. సో అందుకు కీప్ దిస్ ఇన్ మైండ్ అన్నమాట ప్రతిసారి. దట్ ఏ ప్లస్ బి అండ్ ఏబి అలాంటి పారామీటర్స్ ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాతో చేస్తే ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? అఫ్‌కోర్స్ ఉంది. ఎందుకు? మీరు చూడండి. డయాగ్నల్ అడిగారు. డయాగ్నల్‌కి ఏ ఫార్ములాలోని డైరెక్ట్ వాల్యూ డి వచ్చేలాగా వాల్యూ లేదు. కానీ మనకి పైథాగరస్ థీరమ్ ఒకటి తెలుసు. పైథాగరస్ థీరమ్ మనకి ఎలా చెప్తాం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇప్పుడు ఇందులో ఈ రెక్టాంగిల్‌లో ఆల్ సైడ్స్ ఆర్ 90 డిగ్రీస్ కదా! అది మనకు తెలుసు. సో ఇది కూడా 90 డిగ్రీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా! సో 90 డిగ్రీకి ఆపోజిట్‌లో ఏదైతే ఉంటదో అది హైపోటెన్యూస్. సో ఈ డయాగ్నల్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్. సో డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సారీ లెంత్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రెక్టాంగిల్. సైడ్ 1 స్క్వేర్ ఏంటి? ఎల్. సో ఎల్ స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఎంత? బ్రెడ్త్. సో బి స్క్వేర్. అంతే. సో మీరు అబ్జర్వ్ చేసారా? ఏబి ఉంది, ఏ ప్లస్ బి ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. సో ఏం చేయాలి? ఆఫ్‌కోర్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఎల్‌బి. అంతే. సో ఎల్ ప్లస్ బి వాల్యూ ఎంత? 2ఎల్‌బి 46 అన్నప్పుడు ఎల్ ప్లస్ బి ఎంత? 23. సో 23 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత? అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి డయాగ్నల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్. 2 ఇంటూ ఎల్బి వాల్యూ ఎంత? 120 ఇంటూ 2. సో 2 ఇంటూ 120 ఎల్బి ప్లేస్లో 120 సబ్స్టిట్యూట్ చేసాం. సో 240 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 23 హోల్ స్క్వేర్ ఎంత? ఓకే. సో ఇది మైనస్ కాదు, ఈక్వల్ టు 23 హోల్ స్క్వేర్ ఎంత? 23, 3 3s are 9, 3 2s are 6, 3 2s are 6, 6 plus 6 12, 1, 2 2s are 4 plus 1 5. ఈ మల్టిప్లికేషన్ ఈ సింగిల్ స్టెప్‌లో మల్టిప్లికేషన్ ఎలా చేశానో దిస్ మెథడ్ ఈస్ వెరీ ఈజీ అన్నమాట. ఈ మెథడ్ మీరు నేర్చుకుంటే మల్టిప్లికేషన్ మీకు ఈజీగా జరుగుతది. సో అందుకు ఐ హావ్ మేడ్ ఎ వీడియో లైక్ మీలో ఎవరికైనా మ్యాథ్స్ కాలిక్యులేషన్స్ కష్టంగా అనిపిస్తే మ్యాథ్స్ కాలిక్యులేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా చేయాలి? క్విక్‌గా ఎలా చేయాలి? ట్రిక్స్‌తో ఎలా సాల్వ్ చేయాలి? తర్వాత నంబర్స్ 5తో ఎండ్ అవుతున్నాయి అన్నప్పుడు వాటికి స్క్వేర్స్ సింపుల్‌గా ఎలా చేయాలి? ఇలా 2 డిజిట్ నంబర్స్‌ని సింగిల్ స్టెప్‌లో ఎలా మల్టిప్లై చేయాలి? అలాంటి మంచి మంచి మ్యాథ్ ట్రిక్స్ సాల్వింగ్ ట్రిక్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్ అన్నీ ఐ హావ్ డిస్కస్డ్ ఇన్ అ సింగిల్ వీడియో. దట్ వీడియో లింక్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. I think that will be really helpful for you. Please check it out. Okay. So 23 whole square ఎంత? 529. అంతే. సో d square equal to 529 minus 240. 9 minus 0 ఎంత? 9. And 12 minus 4 is 8. 4 minus 2 is 2. So d value ఎంత అవుతది? Of course root over 289 which is 17. So 17 will be the length of the triangle diagonal. So మీకు 289 రూట్ తెలీదు. ఏం చేస్తారు? నంబర్స్‌ని ఆలోచించండి. 5 స్క్వేర్ ఎంత? 225. అది మనకు ఐడియా ఉంది కదా! సరే 15 స్క్వేర్. అది కూడా మీకు తెలీదు అనుకుందాం. సరే 20 స్క్వేర్ ఎంత? 400. ఆఫ్ కోర్స్ బికాస్ 2 స్క్వేర్ ఎంత? 4. 0 ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు 2 జీరోస్ వస్తాయి. 400. నెక్స్ట్ అదే 15 స్క్వేర్ ఏమవుతది? 225 అవుతది. సో మనకొచ్చే వాల్యూ సమ్‌వేర్ అరౌండ్ 15కి 20కి మధ్యలోనే ఉంటది. సో 15కి 20కి మధ్యలోనే డి వాల్యూ ఉంటది. అది మనకు ఐడియా ఉంటది. ఆప్షన్స్ ఉంటే పెట్టండి దాని ప్రకారం. ఇప్పుడు 15 తర్వాత ఏంటి? 16 కదా! 16లో యూనిట్ ప్లేస్ అబ్జర్వ్ చేయండి. 6. 6 స్క్వేర్ ఎంత? 36. సో మీకుండే వాల్యూ కూడా యూనిట్ ప్లేస్‌లో 6 ఉండాలి. ఓకే. 36లో యూనిట్ ప్లేస్ 6 కాబట్టి. కానీ అలా లేదు. నెక్స్ట్ అదవ్వదు. నెక్స్ట్ 17. 17లో ఇక్కడ యూనిట్ ప్లేస్ చూడండి. 7 7 ఎంత? 49 కదా!
ఓకే. సో, ఇప్పుడు ఫైనల్ వచ్చే ఆన్సర్‌లో యూనిట్ ప్లేస్ ఏమవుతది 9. మన దగ్గర ఉన్న వాల్యూలో యూనిట్ ప్లేస్ ఏంటి 9. సో, 17 స్క్వేర్ అవ్వచ్చు. ఇప్పుడు 17 అనే నంబర్‌ని 17 చేసి మీకు ఆ వాల్యూ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. సింపుల్. ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. A pipe can fill a tank in 3 hours. There are two outlet pipes from the tank. ఇది పైప్స్ అండ్ సిస్టర్న్స్ కి సంబంధించింది. సి పైప్స్ అండ్ సిస్టర్న్స్ ఒకటి, వర్క్ అండ్ టైమ్ ఒకటి, సేమ్ ఇంకొకటి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనుకో. నో నో నో. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ టైప్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించింది. యా వర్క్ అండ్ టైమ్ ఒకటి అండ్ పైప్స్ అండ్ సిస్టర్న్స్ ఒకటి. ఈ 2 టాపిక్స్ సేమ్ మోడల్. అది కూడా ఐ విల్ సజెస్ట్ యూ రిమైనింగ్ ఏ టాపిక్స్ అయినా మీకు ఎక్కడ ఈజీగా అనిపిస్తే అక్కడ నేర్చుకోండి. బట్ పైప్స్ అండ్ సిస్టర్న్స్ అండ్ వర్క్ అండ్ టైమ్ ప్లీజ్ డు ఫాలో ఫ్రమ్ అవర్ ఛానల్ ఓన్లీ. బికాస్ ఈ ఛానల్‌లో నేను అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్‌లో ఐవ్ ఎక్స్‌ప్లెయిన్డ్. ఆ మెథడ్ మీకు చాలా బాగా యూజ్ అవుతది. సో, ఆ పర్టిక్యులర్ టాపిక్స్ మాత్రం ప్లీజ్ డు విజిట్ ఇన్ అవర్ ఛానల్. ఐల్ బి ప్రొవైడింగ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. ఫర్ దోస్ హూ నో దట్ మెథడ్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ వ్యూవర్స్ అయ్యి ఉంటే మీకు ఆ మెథడ్ తెలిస్తే ఓకే. యూ కెన్ స్కిప్ దిస్ క్వెషన్ ఫర్ నౌ. అండ్ ఇఫ్ యూ ఆర్ కంప్లీట్‌లీ బిగినర్స్ మీకు ఆ మెథడ్ తెలీదు, మీరు చూడలేదు ముందు అంటే ఒకసారి ఆ మెథడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు పైప్స్ అండ్ సిస్టమ్స్ వర్క్ అండ్ టైమ్ అంటే ఏంటంటే మీకు ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. పూర్తిగా చూడండి మీకు ప్రాక్టీస్ అవుద్ది. బట్ జస్ట్ ఒక పైప్ అండ్ ఐడియా చెప్తా అంతే. ఇప్పుడు ఒక పర్సన్ ఒక టైంలో ఇంత వర్క్ చేస్తారు. ఇంకొక పర్సన్ అదే వర్క్ చేయడానికి ఇంత టైం తీసుకుంటారు. ఇంకొక పర్సన్ ఇంత టైం తీసుకుంటారు. ఇప్పుడు ముగ్గురు కలిసి పని చేస్తున్నారు అన్నప్పుడు ఎంత టైంలో పని జరిగిపోద్ది అని అడుగుతారు. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా నేను చెప్తాను. ఏ అనే పర్సన్ ఒక పని ఫినిష్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ ఉన్నాయనుకో. 100 యూనిట్స్ ఆఫ్ పనిని ఫినిష్ చేయడానికి ఏ అనే పర్సన్‌కి 20 డేస్ పడతది. బి అనే పర్సన్‌కి 25 డేస్ పడతది అనుకుందాం. ఇప్పుడు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. ఎన్ని డేస్‌లో ఫినిష్ చేయగలరు? ఇప్పుడు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు అన్నప్పుడు ఒకటే రోజులో ఇండివిడ్యుయల్‌గా చేస్తే అయిన పని కంటే ఎక్కువ పని అవుతది. సో, నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి. అంతే కదా! ఇద్దరు కలిసి పని చేస్తున్నారంటే నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి. ఇప్పుడు ఏ అలోన్‌గా 100 యూనిట్స్ చేయడానికి 20 డేస్ పడతాయి అన్నప్పుడు 1 డేకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నట్టు? 100 డివైడెడ్ బై 20 5 యూనిట్స్ అంతే కదా! సో, రోజుకి 5 యూనిట్స్ చేస్తున్నారు కాబట్టి 100 యూనిట్స్ చేయడానికి 20 డేస్ పడతది. ఓకే. సిమిలర్‌లీ బి అనే పర్సన్ 25 డేస్‌లో 100 యూనిట్స్ చేస్తున్నారంటే 1 డేకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నట్టు? 100/24 4 యూనిట్స్ చేస్తున్నట్టు. సో, ఏ అనే పర్సన్ రోజుకి 5, బి అనే పర్సన్ రోజుకి 4 యూనిట్స్ చేస్తున్నారు. ఇద్దరూ కలిస్తే 1 డేకి ఎన్ని యూనిట్స్ చేయగలరు? 5 + 4 9 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయగలరు. ఇప్పుడు 100 యూనిట్స్ టోటల్ ఉన్న వర్క్ డేకి 9 యూనిట్స్ అయిపోతున్నాయి. సో, ఎన్ని డేస్ పడతది? 100 డివైడెడ్ బై 9. సో, ఈ మెథడాలజీస్ యూజ్ చేసి మనం ఈ మెథడ్‌ని చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఎలా రాస్తాం? ఒక చిన్న టేబులర్ ఫార్మ్‌లో రాస్తాం సాల్వ్ చేయడానికి. ఇప్పుడు సేమ్ అదే పైప్స్ కూడా. పైప్ ఏ అనేది 20 మినిట్స్‌లో ఫిల్ చేస్తది ట్యాంక్‌ని. బి అనేది 25 మినిట్స్‌లో ఫిల్ చేస్తది. టోటల్ 100 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్‌ది. ఇప్పుడు 2 ఒకసారి ఆన్ చేసేసారు అన్నప్పుడు ఎంత టైమ్‌లో ఫిల్ అవుతది అని. సేమ్ అదే కదా! సేమ్ అదే విధానంగా ఉంది క్వెషన్. జస్ట్ టెర్మినాలజీస్ మారాయి అంతే. ఇప్పుడు సరే ఇది ఇలా చెప్పాను గదా! టేబుల్ అనేది పైప్స్ అండ్ సిస్టమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. సరేనా? సో, ఏ అనే పైప్ 20 యూనిట్స్‌ని 20 డేస్ 20 మినిట్స్ పడతదనుకో ఏ అనే పైప్‌కి. బి అనే పైప్‌కి 25 మినిట్స్ పడతదనుకో ఫినిష్ చేయడానికి. సో, వాటి వాల్యూస్ ఫస్ట్ హెడ్డింగ్స్ రాస్తాం. ఎవరెవరైతే పర్సన్స్ ఉన్నారో లేదంటే ఏవేవైతే పైప్స్ ఉన్నాయో వాటి హెడ్డింగ్స్ పైన రాస్తాం. కింద నంబర్ ఆఫ్ డేస్ ఇప్పుడు ఇండివిడ్యుయల్‌గా పనిచేస్తే ఎంత టైం పడతది ఇక్కడ రాస్తాం. ఆ కింద మనం ఎఫిషియన్సీ రాస్తాం. అంటే 1 డేలో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు అన్నది కింద రాస్తాం. కింద టోటల్ రాసి ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వర్క్. సో, టోటల్ వర్క్ ఎంతో ఇక్కడ మనం కిందనే రాస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఈ టోటల్ వర్క్ మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే ఖచ్చితంగా ఏకి, బికి నంబర్ ఆఫ్ డేస్ ఏదైతే ఉన్నాయో వీటి మల్టిపుల్‌నే మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఈ రెండిటిని ఏదో ఒక విధంగా క్యాన్సెల్ చేయగలిగే వాల్యూని మనం కన్సిడర్ చేసుకుంటే టోటల్ వర్క్ కింద అప్పుడు మనకి డివిజన్ చేయడానికి ఈజీగా ఉంటది. సో, 20కి, 25కి కామన్‌గా వచ్చే ఒక వాల్యూ మనం తెచ్చుకోవాలి. అంటే ఏం చేయాలి? ఎల్‌సీఎం చేయాలి. అంతే. సో, 20కి మీకు అర్థం కాకపోయినా సరే ప్లీజ్ ఆస్క్ మీ. ఐల్ డెఫినైట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ యూ వన్స్ అగైన్. లేదా మీకు ఇప్పుడు కొత్త కాబట్టి ఇలా ఉన్నా వర్క్ అండ్ టైమ్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ వీడియో మొత్తం చూడండి. డెఫినైట్‌లీ మీకు అర్థమవుతది ఆ వీడియోలో. ఓకే. మీకు అప్పటికే అర్థం కాకపోయినా సరే ప్లీజ్ డోంట్ హెసిటేట్. ప్లీజ్ ఆస్క్ మీ. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వన్స్ అగైన్. ఓకే. సో, 20కి 25కి ఎల్‌సీఎం చేస్తే ఎంత? 5 4 5 5 ఇప్పుడు 5 ఇంటూ 4 20 25 100. సో, టోటల్ ఎల్‌సీఎం ఎంత? 100. సో, 100 యూనిట్స్ టోటల్ వర్క్ అన్నమాట మన దగ్గర ఉన్నది. ఇప్పుడు ఏకి 20 డేస్ పడతది. అరే! పైప్స్ అండ్ సిస్టమ్స్ కదా! సరే 20 మినిట్స్ అనుకుందాం. ఓకే. సో, టోటల్ కెపాసిటీ ఇది. ఇప్పుడు ఏదైనా ఒకటేలే బట్ మనం పైప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మినిట్స్ అన్నట్టు. వర్క్ అండ్ టైమ్ అయితే డేస్ ఏదైనా ఒకటే. ఇప్పుడు 20 డేస్ 20 మినిట్స్‌లో 100 యూనిట్స్ ఆఫ్
100 యూనిట్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్‌ని ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు 1 మినిట్‌లో ఎంత ట్యాంక్ ఫిల్ చేస్తున్నట్టు? 100 డివైడెడ్ బై 20 విచ్ ఈస్ 5 అంతే కదా! సో, 20 మినిట్స్‌లో ఫినిష్ చేయగలరు. అండ్ 1 మినిట్‌లో 5 యూనిట్స్ చేస్తున్నారు. సో, 20 ఇంటూ 5 టోటల్ 100 యూనిట్స్ కెపాసిటీ చేయగలిగే కెపాసిటీ 20 మినిట్స్‌లో. సిమిలర్‌లీ బికెంత 4 అవుతది. సో, 5 + 4 ఎంత? 9. ఏ అండ్ బి కలిసి పనిచేస్తే మొత్తం 9 యూనిట్స్ ఆఫ్ వర్క్‌ని ఫినిష్ చేయగలుగుతున్నారు. ఓకే. అది 1 మినిట్‌లో. 1 మినిట్‌లో అదే కదా ఎఫిషియన్సీ అంటే. సో, 1 మినిట్‌లో 9 యూనిట్స్ అవుతున్నాయంటే 100 యూనిట్స్ ఫినిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 100/9. సో, 100/9 ఇక్కడ రాస్తాం విచ్ ఈస్ ఏ ప్లస్ బి. ఇప్పుడు పైప్స్ అండ్ సిస్టమ్స్‌లో ఓన్లీ యాడ్ ఒకటే కాదు కదా! రిమూవింగ్ ఆర్ లీకేజ్ కూడా ఉండొచ్చు. అప్పుడేం చేస్తారు? సేమ్ అంతే. ఏ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ ఔట్ చేస్తారు. బి యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ ఔట్ చేస్తారు. ఏ ఏమో ఫిల్లింగ్ పైప్ అంటే ట్యాంక్‌లో ఫిల్ చేస్తుంది. బి ఏమో రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు ఏ 1 అవర్‌లో లేదా 1 మినిట్‌లో 5 యూనిట్స్ ఫిల్ చేస్తుంది. బి ఏమో 4 తీసేస్తుంది. సో, 5 వచ్చి 4 వెళ్ళిపోతున్నాయి అంటే ఎన్ని ఫిల్ అవుతున్నట్టు? 1 యూనిట్ మాత్రమే కదా ఫిల్ అవుతున్నట్టు. అది మనం ఎలా చేస్తాం? మైనస్ చేస్తాం. సో, 5 యూనిట్స్ ఫిల్లింగ్ -4 యూనిట్ లీకేజ్. అంటే 1 యూనిట్ మాత్రమే ఫిల్ అవుతుంది 1 మినిట్‌లో. సో, ఇక్కడ మనం 1 రాస్తాం. సో, 1 మినిట్‌లో 1 యూనిటే ఫిల్ అవుతుంది అన్నప్పుడు 100 యూనిట్స్ ఫిల్ చేయడానికి 100 డివైడెడ్ బై 1. సో, 100 మినిట్స్ పడతది. సో, ఇక్కడ 100 విల్ బి ది ఆన్సర్. క్లియర్? సో, మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ వర్కింగ్ టైమ్ మీద మంచి ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు సేమ్ అదే విధంగా మనం ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఓకే. సో, పైప్ ఏ ఇన్‌లెట్ పైప్ ఒకటి, తర్వాత 2 అవుట్‌లెట్ పైప్స్ ఉన్నాయి. సో, అవుట్‌లెట్ 1, అవుట్‌లెట్ 2. తర్వాత ఇఫ్ ఆల్ ఆఫ్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్‌లీ. సో, అన్నీ ఒకసారి ఓపెన్ అయిపోయాయి. సో, ఐ మైనస్ ఇది ఇన్‌లెట్ కాబట్టి ఇన్‌లెట్ పైప్ మైనస్ అవుట్‌లెట్ పైప్స్ 2 ఉన్నాయి కదా! సో, అవుట్‌లెట్ 1 ప్లస్ అవుట్‌లెట్ 2. అవుట్‌లెట్స్ 2 కలిపి అంటే రిమూవ్ అయిపోతున్న వాటిని ఎంటర్ అవుతున్న వాటిలోంచి మైనస్ చేస్తాం. అంతే. సో, ఏ అనే ఆ పైప్ అనేది 3 అవర్స్‌లో ఫిల్ చేసేయగలదు. సో, టైమ్ టేకెన్ ఎంత అవుతుంది? ఇన్‌లెట్ పైప్‌కి 3. సేమ్ అలానే ఆ 2 అవుట్‌లెట్ పైప్స్‌కి టైమ్ ఎంత? 7 అండ్ 10 రెస్పెక్టివ్‌లీ అవర్స్. ఓకే. సో, ఇప్పుడు అంతే మనం ఫైండ్ ఔట్ చేయడమే. టోటల్ ఎల్‌సీఎం ఎంత అవుతది? ఈ 3 కోప్రైమ్స్ అంటే ఆ మూడిట్లో కామన్‌గా ఏ వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్‌గా 3 మల్టిప్లై చేసేయండి. 7 3 జా 21, 21 10 జా 210. సో, 210 ఎల్‌సీఎం అవుతది. బికాజ్ ఆ 3లో కామన్‌గా ఏమీ లేదు. సో, మల్టిప్లై చేసేయడమే మనకున్న దారి. సో, 370 ఈస్ 210. సో, ఇది ఎఫిషియన్సీ కదా! టోటల్ 210 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది అన్నప్పుడు తనకి 3 డేస్ మాత్రమే పడుతుంది. అంటే రోజుకి 70 చేసేస్తున్నారు. డేకి 70 చేయడం వల్ల 70 ఇంటూ 3 డేస్ పనిచేశారు. సో, 7 3 జా 210 యూనిట్స్‌ని ఫినిష్ చేయగలిగారు. ఓకే. సో, 3 ఇంటూ 70 చేస్తే 210 వస్తది. 210 డివైడెడ్ బై 70 చేస్తే 3 వస్తది. 210 డివైడెడ్ బై 3 చేస్తే 70 వస్తది. ఈ 3 వాల్యూస్‌లో మీ దగ్గర ఏ వాల్యూ ఉంటే దాని ప్రకారం ఆ థర్డ్ వాల్యూని ఫైండ్ ఔట్ చేస్తారు. ఓకేనా? ఫైన్. సో, 7 30 ఈస్ 210. సో, 30 యూనిట్స్ ఇక్కడ. 10 21 210. సో, 21 ఇక్కడ. ఇప్పుడు ఇన్‌లెట్ పైపు 70 యూనిట్స్ ఫిల్ చేస్తుంది అన్నప్పుడు అవుట్‌లెట్ పైప్స్ 2 కలిపి 51 యూనిట్స్‌ని రిమూవ్ చేసేస్తుంది. 30 + 20 51 తీసేస్తుంది. సో, ఇన్‌లెట్ మైనస్ అవుట్‌లెట్. సో, 70 - 51 ఎంత? 19. సో, 1 అవర్‌లో 19 యూనిట్స్ మాత్రమే ఫిల్ అవుతున్నాయి. ఇప్పుడు 210 యూనిట్స్‌ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 210 డివైడెడ్ బై 19 అంతే మనకు ఆన్సర్ వచ్చింది ఆప్షన్స్ ప్రకారం. మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్‌లో ఆప్షన్ అడిగితే మిక్స్డ్ ఫ్రాక్షన్స్‌లో చేయండి. ఇలానే అడిగేస్తే ఇలానే చేయండి. లేదంటే మినిట్స్, అవర్స్ అలా అడిగితే ఎలా అయినా మీకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం. ఓకే. సరే ఇప్పుడు అలా కూడా నేను చెప్తాను ఎలా చేయాలో. ఓకే. సో, 19, 210. 19 1s are 19, 20 is remaining. 19 1s are 19. Okay, 1 is remaining. So, 11 1/19. 11 1/19 will be the answer. ఇలా అయినా రాయొచ్చు. లేదా 210/19 ఇలా అయినా ఆన్సర్ రాయొచ్చు. క్లియర్? Fine. So there are 12 boys and 15 girls. How many different dancing groups can be formed with 2 boys and 3 girls? ఇప్పుడు ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కి సంబంధించింది. అండ్ ఇది ఒక మహాసముద్రం అన్నమాట. సో ఇది లైక్ కొత్త టాపిక్ లాంటిది. అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న టాపిక్స్ అలా కాకుండా కొంచెం కొత్త టాపిక్ లాంటిది. సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా ఆల్రెడీ మేడ్ అ వీడియో. ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ వన్ షాట్ వీడియో. మీరు ఆ వీడియో చూడొచ్చు ఇఫ్ యూ ఆర్ నాట్ గుడ్ అట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. బట్ తెలియని వాళ్ళకి ఒక లైట్ ఐడియా చెప్తాను ఇక్కడ. సి పర్మిటేషన్స్ అంటే ఏంటంటే సమ్ వాల్యూస్ ఉంటాయి కదా! అందులోంచి కొన్ని రాండమ్ వాల్యూస్‌ని ఇప్పుడు 5 వాల్యూస్‌లోంచి రాండమ్ 3 వాల్యూస్‌ని మీరు పిక్ చేయాలి. సో, టోటల్ వాల్యూస్ 6 కదా ఇది. పోనీ 6 అందులో మీరు పిక్ చేయాల్సినవి
3 ఇలా అనుకుందాం. పర్మిటేషన్స్ అంటే ఏంటంటే ఆ 6 వాల్యూస్ లోంచి రాండమ్ 3 వాల్యూస్ ని పిక్ చేసి వాటిని అరేంజ్ కూడా చేయాలి. సో పిక్ చేసిన తర్వాత 3 పొజిషన్స్ లో అరేంజ్ చేయాలి. దాన్ని పర్మిటేషన్స్ అని అంటారు. కాంబినేషన్స్ అంటే జస్ట్ రాండమ్ 6 వాల్యూస్ లోంచి 3 వాల్యూస్ ని పిక్ చేయడం మాత్రమే. ఆ పిక్ చేసిన ప్రతి దాన్ని అరేంజ్ చేయాలి అని రూల్ ఏమీ లేదు. సో వాటికి ఉన్న ఫార్మ్ అవి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీనింగ్ అన్నమాట. సో అదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. సో జస్ట్ ఈ క్వెషన్ ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వీడియోలో మీరు డీటెయిల్ గా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 12 బాయ్స్ లోంచి యూల్ హ్యావ్ టు పిక్ 2 బాయ్స్. హౌ కెన్ యూ డూ ఇట్? ఇది జస్ట్ పికింగ్ మాత్రమే, అరేంజ్మెంట్ ఏమీ లేదు. సో మీరు దీన్ని కాంబినేషన్స్ వేలో సాల్వ్ చేస్తారు. కాంబినేషన్స్ లో ఉన్న వాల్యూ ఏంటంటే ఫ్యాక్టోరియల్ వాల్యూ. అంటే టోటల్ పాసిబిలిటీస్ అంటే ఎన్నైతే ఉంటాయో వాటిని ఎన్ అని అంటారు. అందులో మీరు ఏవైతే పిక్ చేయాలో, ఏవైతే సెలెక్షన్ ఉన్నదో దాన్ని ఆర్ అని అంటారు. ఓకే. సో కాంబినేషన్ కున్న ఫార్ములా మనం ఎలా రాస్తాం అంటే ఎన్సిఆర్ అని మనం రాస్తాం. ఇప్పుడు అలానే 12 బాయ్స్ లోంచి 2 మీరు పిక్ చేయారు కాబట్టి 12C2 అని మీరు రాస్తారు. అదే పర్మిటేషన్స్ అనుకో మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే ఫ్యాక్టోరియల్స్ లాగా అనమాట. మీకు కొత్తగా అనిపించొచ్చు. బట్ యా, ఆ వీడియో చూసాక మీకు ఐడియా వస్తది. ఫర్ దోస్ హూ నో ఆల్రెడీ దిస్ టాపిక్ ఐఎమ్ సాల్వింగ్ ఫర్ దెమ్ అనమాట. ఓకే. సో 12C2ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? 12 ఇంటూ 11 2 వాల్యూస్ వచ్చే వరకు వెళ్తూ ఉండాలి. 1 వరకు అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ అలా వెళ్ళిపోతారు 1 వరకు. అంటే 2 వాల్యూస్ వచ్చేలాగా. 12 నుంచి 2 వాల్యూస్ అంటే ఏంటి? 12 ఒకటి 11 ఒకటి అంతే కదా! ఓన్లీ ఇంతే చేస్తే పర్మిటేషన్. అదే డివైడెడ్ బై ఈ కింద r ఏదైతే ఉందో దాని ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 2 ఇంటూ 1 అలా 1 వచ్చే వరకు. ఓకే. సో దీన్ని కాంబినేషన్ అంటారు. సేమ్ అంతే. ఇప్పుడు 15 లోంచి 3 గర్ల్స్ ని పిక్ చేయాలి. ఎలా చేస్తారు? 15C3 పర్మిటేషన్ అయ్యుంటే ఇదే జస్ట్ పర్మిటేషన్ అయ్యుంటే ఎలా చేసేవారు? 15 ఇంటూ 14 ఇంటూ 13 అలా చేసేవారు. బికాస్ 15 నుంచి 3 వాల్యూస్ వచ్చే వరకు మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాం తగ్గుకుంటూ. కానీ ఇది కాంబినేషన్ కాబట్టి డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ మనం రాస్తాం. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతే. ఓకే. సో ఇప్పుడు 12 బాయ్స్ లోంచి 3 బాయ్స్ ని పిక్ చేశారు. 15 గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ ని పిక్ చేశారు. టోటల్ ఇప్పుడు ఎన్ని వేస్ లో ఫార్మ్ చేయగలరు డాన్సింగ్ గ్రూప్స్ అని అడుగుతున్నారు. అంతే, ఈ రెండింటిని మల్టిప్లై చేయడమే. సో 12C2 ఇంటూ 15C3. ఓకే. సో 12C2 మనం ఎలా రాస్తాం? 12 ఇంటూ 11 బై 2 ఇంటూ 15C3 మనం ఎలా రాస్తాం? 15 ఇంటూ 14 ఇంటూ 13 బై 3 ఇంటూ 2 అంతే. సో 3 1 జా 3 5 జా 2 1 జా 2 7 జా 2 1 జా 2 6 జా అంతే. సో 6 ఇంటూ 11 ఇంటూ 7 5 జా 35 ఇంటూ 30 మీరు సాల్వ్ చేసుకోవడమే. 6 11 జా 66 ఇంటూ 35. సో 6 5 జా 30 0 3 6 5 జా 30 6 3 జా 18. సో 21 ప్లస్ 30 51 5 6 3 జా 18 23 2310 into 13. So 2310 into 13. 13 ones are 13 1 13 3s are 39 plus 140 04 26 30. Okay. So 30030. So this will be the answer. Clear? Fine. సో దిస్ ఈస్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. సేమ్ ఇందాక నేను చెప్పాను కదా పైప్స్ అండ్ సిస్టమ్స్ ఎలా చేయాలో. మీరు ఈ క్వెషన్ ని ముందు పైప్స్ అండ్ సిస్టమ్స్ నేర్చుకోండి. తర్వాత సాల్వ్ చేయండి. మీకు ఒకవేళ అర్థం కాకపోయి ఉంటే ఇందాక కాన్సెప్ట్ లేదు మీకు అర్థమైంది అంటే మీరు ట్రై చేయండి. అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు రాకపోయినా ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆర్ త్రూ షార్ట్స్ ఆర్ వాట్ ఎవర్. సో టీసీఎస్ కూడా ఇంకా కొంతమందికి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. సో ఇఫ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ ద మెయిల్ ప్రిపేర్ అవుతూ ఉండండి. టీసీఎస్ మీద ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ ప్లేలిస్ట్ ఆఫ్ ఐ హావ్ గివెన్ టీసీఎస్ ఎగ్జామ్ రీసెంట్లీ 26th మార్చ్న. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, తర్వాత ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉండింది అండ్ రీసెంట్ గా అడిగిన కొన్ని క్వశ్చన్స్ అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆ ప్లేలిస్ట్ లో. సో దట్ ప్లేలిస్ట్ లింక్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ కాగ్నిజెంట్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఎక్కువ క్వశ్చన్స్ మీకు దొరకట్లేదు అంటే టీసీఎస్ లో ఏదైతే ఆప్టిట్యూడ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయో అవి చేయండి. బికాస్ టీసీఎస్ లో ఆప్టిట్యూడ్ ఇందులోని సేమ్ సేమ్ అవే టాపిక్స్ ఉంటాయి కదా. ఆప్టిట్యూడ్ అంటే మహా అయితే క్వశ్చన్స్ మారుతాయి అంతే. సో మీరు అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఆప్టిట్యూడ్ మీద మంచి ఐడియా వస్తుంది. సో అవి యూ కెన్ ప్రాక్టీస్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ టు గివ్ us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.